Welcome to the HTML5 training videos. ఈ వీడియోలో HTML5 యొక్క హిస్టరీ గురించి చూద్దాం. సో ఫస్ట్ మీకు ఈ కంటెంట్ దీనికి సంబంధించిన మ్యాటర్ కావాలంటే w3schools.com HTML5 గురించి ఫైల్లోకి వెళ్ళి ఈ పేజ్లోకి వెళ్ళి చూడండి, చదవండి. సో అందరికీ కూడా స్టాండర్డ్ మాత్రం చాలా మంది w3schools.com నుంచే ఏ వెబ్ టెక్నాలజీ అయినా నేర్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడ హిస్టరీ గురించి చూసినట్టయితే మనం సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు HTML-ని, తర్వాత ఇది ఇక్కడ మనకి రెండు ఆర్గనైజేషన్స్ వస్తాయి ఈ HTML5 స్టాండర్డైజేషన్లో. ఫస్ట్ వన్ వచ్చేసి W3C, రెండోది వచ్చేసి WG. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ టీమ్ బెర్నర్స్-లీ ఇన్వెంటెడ్ గా www ఇన్ 1989. అంటే వరల్డ్ వైడ్ వెబ్ ఎవరు ఇన్వెంట్ చేశారు? టీమ్ బెర్నర్స్-లీ. తర్వాత 1991లో HTML కూడా ఈయనే ఇన్వెంట్ చేశాడు. తర్వాత వచ్చి డేవ్ రగ్గెట్ డ్రాఫ్టెడ్ ద HTML+ ఇన్ 1993లో HTML+ ని ఎవరు డెవలప్ చేశారు? డెవలప్ చేయడం అంటే డ్రాఫ్ట్ చేశాడు, డెవలప్ కాదు, డేవ్ రెగ్గెట్. ఓకే, తర్వాత వచ్చేసి HTML 2.0ని 1995లో ఎవరు డెవలప్ చేశారు, రిలీజ్ చేశారంటే HTML వర్కింగ్ గ్రూప్. ఓకే, ఇది కూడా ఒక టీము. HTML వర్కింగ్ గ్రూప్ 1995లో HTML 2.0ని రిలీజ్ చేశారు. తర్వాత నుంచి W3C ఫామ్ అయింది. W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్షియం. ఓకే, ఇక్కడ 3.2 వెర్షన్ ని 1997లో రిలీజ్ చేశారు. తర్వాత వచ్చేసి 1999లో 4.01 రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు. తర్వాత XHTML 1.0ని 2000లో రిలీజ్ చేశారు. ఓకే, ఇక్కడ దీని తర్వాత నుంచి చాలా సంవత్సరాల పాటు ఈ HTML డెవలప్మెంట్ ఆగిపోయింది. సో అందుకని WG అనే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ పబ్లిక్ డ్రాఫ్ట్ ని వీళ్ళు ఒక కంపెనీ ఫామ్ చేసి, అంటే ఒక ఆర్గనైజేషన్ వీళ్ళు డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది HTML-ని. సో 5ని రిలీజ్ చేశారు ఎప్పుడు 2008లో. అలాగే 2012లో లైవింగ్ స్టాండర్డ్ అని మళ్ళీ ఈ WG వాళ్ళు HTML5 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. తర్వాత W3C మాత్రం ఫైనల్ రికమెండేషన్ ఇప్పుడు 2014లో రిలీజ్ చేశారు. HTML5 ఫైనల్ గా మనకి కంప్లీట్ డాక్యుమెంటేషన్ తోటి HTML5 2014లో W3C వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే, తర్వాత ఇక్కడ కొద్దిగా మ్యాటర్ ఉంది, అది చూద్దాం. టీమ్ బెర్నర్స్-లీ ఇన్వెంటెడ్ ద, ఇది మనకి తెలిసిందే, అండ్ ద ఇంటర్నెట్ టుక్ ఆఫ్ ఇన్ 1990s. ఓకే, సో తర్వాత వచ్చేసి 91 నుంచి 98 వరకు HTML డెవలప్డ్ ఫ్రమ్ వెర్షన్ 1 to 4, ఇది మనకు తెలిసిందే. ఇన్ 2000 ద వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్షియం రికమెండెడ్ ద XHTML 1.0. అండ్ XHTML కి HTML కి డిఫరెన్స్ ఏంటి? మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. యాక్చువల్గా మన HTML అండ్ CSS ట్రైనింగ్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసింది XHTML. XHTML అంటే ఏంటంటే మనకి ఇది చాలా స్ట్రిక్ట్ లాంగ్వేజ్. మనకి మీరు కావాలనుకుంటే చూడండి, మీరు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని అందులో పారాగ్రాఫ్ ఓపెన్ చేసి పారాగ్రాఫ్ క్లోజ్ చేయకోకుండా మీరు సేవ్ చేసేయండి డాక్యుమెంట్ని, p ట్యాగ్ని. ఓకే, మీరు ఓపెన్ చేస్తే కరెక్ట్గానే డిస్ప్లే అవుతుంది. కానీ XHTML5 వెర్షన్లో, XHTML వెర్షన్లో మాత్రం అలా ఉంటే ఎర్రర్స్ చూపిస్తూ ఉంటుంది. ఫోర్స్డ్ టు రైట్ ద వ్యాలిడ్ అండ్ వెల్ ఫార్మ్డ్ కోడ్. తర్వాత చూసినట్టయితే యాక్చువల్గా ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే W3C వాళ్ళు XHTML-ని రిలీజ్ చేసిన తర్వాత ఇంకా XHTML-నే డెవలప్ చేస్తున్నారు అనమాట. అలా అప్పుడు WG అనేవాళ్ళు వెబ్ హైపర్ టెక్స్ట్ అప్లికేషన్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్, వెబ్ హైపర్ టెక్స్ట్ అప్లికేషన్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ అనేవాళ్ళు 2004లో ఫామ్ అయ్యి ఇక్కడ స్లో ఆఫ్ W3C డెవలప్మెంట్ ఎందుకు ఫామ్ అయ్యారు?
వీళ్ళు ఎందుకు ఫామ్ అయ్యారంటే W3C డిసిషన్ టు క్లోజ్ డౌన్ ద డెవలప్మెంట్ ఆఫ్ HTML డెవలప్మెంట్ ని క్లోజ్ చేస్తున్నారని చెప్పి వాట్ WG వాళ్ళు స్టార్ట్ చేశారు HTML ని డెవలప్ చేయడం. తర్వాత చూసినట్టయితే వీళ్ళు బాగా సక్సెస్ అయ్యారు. వాట్ WG wanted to develop the HTML consistent with how the web was used while being backward compatible with the older version of HTML. సో వీళ్ళు డెవలప్ చేసే HTML కన్సిస్టెంట్ గా అంటే కన్సిస్టెంట్ ఇక్కడ చూసినట్టయితే మీకు 2000 తర్వాత వీళ్ళు ఇంకా HTML డాక్యుమెంట్స్ రిలీజ్ చేయలేదు. కానీ వీళ్ళు వాట్ WG వాళ్ళు మాత్రం కన్సిస్టెంట్ గా HTML లో ఇంప్రూవ్మెంట్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. కన్సిస్టెంట్ విత్ అండ్ ఆల్సో ఓల్డర్ వెర్షన్ ఆఫ్ HTML కి కంపాటబుల్ గా ఉండేటట్టు. తర్వాత 2004-06 లో మధ్యలో వీళ్ళు మార్కెట్ ని డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో అన్ని బ్రౌజర్స్ కి వీళ్ళు డెవలప్ చేసిన HTML సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే మీరు చూసినట్టయితే కొన్ని వెబ్ పేజెస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ అవుతే మోజిల్లా ఫైర్ ఫాక్స్ లో ఓపెన్ కావు. సో మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ అయ్యేది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఓపెన్ కావు. కానీ వీళ్ళు రికమెండ్ చేసే HTML మాత్రం మనం డెవలప్ చేసుకుంటే అది అందులో ఆ బ్రౌజర్లోనైనా ఈ బ్రౌజర్లోనైనా వర్క్ అవడం స్టార్ట్ అవుతుంది. సో అందుకని 2006 లో W3C వాళ్ళు ఏమి అనౌన్స్ చేశారంటే మేము కూడా వాట్ WGకి సపోర్ట్ చేస్తాము అన్నారు. తర్వాత ఫస్ట్ HTML5 డ్రాఫ్ట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2008. అంటే W3C వరల్డ్ ప్లస్ వాట్ WG వాళ్ళు కలిసి 2008 లో పబ్లిక్ డ్రాఫ్ట్ ని రిలీజ్ చేశారు. అలాగే 2012 లో ఏమైందంటే వీళ్ళిద్దరూ మళ్ళీ సపరేట్ అయ్యారు. ఓకే, ఆ తర్వాత నుంచి వాట్ WG వాళ్ళు HTML వాళ్ళు HTML డెవలప్ చేస్తున్నారు. కాకపోతే నేమ్ ఏంటంటే లైవింగ్ స్టాండర్డ్. ఈ లైవింగ్ స్టాండర్డ్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా కంప్లీట్ అవ్వదు. ఎప్పుడు కూడా వీళ్ళు కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ ఉంటారు, కొత్తగా రిలీజ్ చేస్తూ ఉంటారు HTML5 ని. ఇక్కడ చదవండి, ఏ లైవింగ్ స్టాండర్డ్ ఈస్ నెవర్ ఫుల్లీ కంప్లీటెడ్ బట్ ఆల్వేస్ అప్డేటెడ్ అండ్ ఇంప్రూవ్డ్. న్యూ ఫీచర్స్ కెన్ బి యాడెడ్ బట్ ఓల్డ్ ఫంక్షనాలిటీ కెనాట్ బి రిమూవ్డ్. ఓల్డ్ ఫంక్షనాలిటీ రిమూవ్ అవ్వకుండా కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేస్తూ ఉంటారు. సో తర్వాత వచ్చేసి వాట్ WG లైవింగ్ స్టాండర్డ్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద 2012 అండ్ ఈజ్ కంటిన్యూస్లీ అప్డేటెడ్. సో W3C will develop a definitive HTML5 and XHTML5 standard as a snapshot of what WG. Okay, so వీళ్ళు రైట్, దీనికి అర్థం మీరే అర్థం చేసుకోండి. తర్వాత W3C HTML5 recommendation was released in the 28th of October 2014. ఫైనల్ గా వీళ్ళు ఎప్పుడు రికమెండేషన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు? 2014 అక్టోబర్ 28. సో అప్పటి నుంచి కూడా ఇక HTML5 అనేది ఒక స్టాండర్డ్ అయిపోయింది. అంతకుముందు కూడా HTML5 గురించి వెబ్సైట్స్ చేసేవాళ్ళు, కానీ 2014 అక్టోబర్ నుంచి మాత్రం వెబ్సైట్స్ అన్ని కూడా HTML5 స్టాండర్డ్ తోటే చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ నాకు తెలిసైతే 100కి ఒక 30 సైట్లు HTML5 సైట్స్ అంతే. చాలా మంది HTML5 నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం, ఎందుకంటే ఇది కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుందేమో అనుకుంటున్నారు, కానీ HTML5 చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీకు ఫైనల్ గా చెప్తున్నాను, ఈ కంటెంట్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ప్రిపేర్ అవ్వండి. W3 స్కూల్స్ లో ప్రిపేర్ అవ్వండి. ఇది చాలా మంచి సైట్, చాలా మంది కూడా ఇదే సైట్ ని యూజ్ చేస్తారు. ర్యాంక్ కూడా చూడండి, 210 ర్యాంక్ లో ఉంది ఈ సైట్. సో పేజ్ ర్యాంకులన్నీ కూడా 7/10, 8/10, 9/10 ఉంటాయి ఈ పేజెస్ అన్ని కూడా. ఎందుకంటే ఓల్డ్ లో ఎవరైనా సరే ఇదే సైట్ లో నుంచి HTML, CSS, JavaScript, SQL, PHP, Bootstrap అన్ని కూడా ఇందులో నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకే, సో మీకు ఏమీ రాకుండా మీరు ఈ సైట్ లోకి వచ్చి మీరు స్టార్టింగ్ నుంచి HTML నుంచి స్టార్ట్ చేసుకొని ఫైనల్ గా ఒక సర్వర్ లాంగ్వేజ్ తోటి ఎండ్ అవ్వచ్చు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ యాక్చువల్గా మీరు వీడియో విన్న తర్వాత ఆన్లైన్లో
ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను VLR ట్రైనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియో వింటున్నారు అనుకుందాం నాది. మీకు ఎఫిషియెంట్ నెట్ కనెక్షన్ ఉంటే మాత్రం మీరు ఆన్లైన్లోనే వినడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి వీడియోని. సో ఇక్కడ షేర్ అనే బటన్ కనపడుతుంది కదా, ఈ షేర్ దగ్గర మీకున్న ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. అప్పుడు చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఇక్కడ సబ్స్క్రైబ్ ఆప్షన్ కనబడుతుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.